నమస్తే అండి. ఫిబ్రవరి 28, 2025 సంవత్సరం. ఈరోజు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ వైట్ హౌస్ విజిట్ చేశాడు. అక్కడ పీస్ టాక్స్‌కి సంబంధించిన కొన్ని సంతకాలు ఏవో చేయబోతున్నారు. కానీ అక్కడ జరిగిన మీటింగ్ మాత్రం బాంకర్స్ అంటే బాంకర్స్ అనేది అండర్ స్టేట్మెంట్ అండి. నేను అమెరికాలో 36 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు, జరుగుతుందని ఊహించను కూడా లేదు. అంతర్జాతీయంగా అమెరికా పరువు గంగలో కలిసిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకటి, ముందు నా దృక్పథం మీకు తెలియాలి. రష్యా ఈజ్ ద అగ్రెసర్ హియర్ యుక్రెయిన్ విషయంలో. పుటిన్ ఒక నియంత, అతనికి అతను ఒక సామ్రాజ్యవాది. సోవియట్ యూనియన్లో వెళ్ళిపోయినవన్నీ తను మళ్ళీ కబళించాలని చూస్తూ ఒక్కొక్క దాని మీద దండయాత్ర చేసుకుంటూ వచ్చాడు. అతనికి ఎదురుగా నిలబడి 3 సంవత్సరాలు ఫైట్ చేయగలిగింది యుక్రెయిన్ ఒకటే. అలాంటి దేశానికి బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేటో, అమెరికా ఇచ్చిన సహాయం వల్ల ఇంతకాలం నిలదొక్కగలిగారు. ట్రంప్ పుటిన్ తొత్తు అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు జరిగిన వార్తలు అసలు ఎంత బాంకర్స్ అంటే మైండ్ బ్లోయింగ్లీ బాంకర్స్ అనమాట. దాని గురించి రేపు అన్నా ఇది అమెరికా శీర్షిక కింద నేను యూట్యూబ్లో చేసే వీడియోలో మాట్లాడదలుచుకున్నాను. శనివారం మార్చి 1 అమెరికా ఈస్ట్ కోస్ట్ సమయం 10 గంటలకు. అదే ఇండియా టైం సాయంత్రం 8:30 గంటలకు. తప్పకుండా జాయిన్ అవ్వండి. నమస్తే.